హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. అన్నదమ్ముల ప్రేమ. ఒక ఊరిలో రామయ్య అనే రైతు తన ఇద్దరు కుమారులతో కలిసి జీవించేవాడు. పెద్ద కొడుకు రాజు, చిన్న కొడుకు రవి. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఎంతో ప్రేమగా పెరిగారు. కాని తండ్రి మరణించిన తర్వాత తండ్రి భూమి విడగొట్టే విషయంలో చిన్న చిన్న తగాదాలు వచ్చాయి. రాజు శ్రమజీవి, చెమటోడ్చి పనిచేస్తూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. రవి మాత్రం పనిలో ఆసక్తి చూపించకుండా సరదాగా గడిపేవాడు. అప్పుడప్పుడు రాజును తక్కువ అంచనా వేసేవాడు. అయినా రాజు మౌనంగా తన పనిలోనే మునిగిపోయేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. పంటలు పండలేదు, అన్నం దొరకడం కష్టమైంది. రాజు చాలా కష్టపడి పని చేసి కొంత ధాన్యం పొదుపు చేసుకున్నాడు. కాని రవికి అంత జాగ్రత్త లేవు, అతనికి భోజనం దొరకడం కష్టమైంది. ఒకరోజు రవి ఆకలితో బాధపడుతుంటే రాత్రి తన గదిలో ధాన్యం గింజలు కనపడడంతో ఆశ్చర్యపోయాడు. ఈ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అని విచారించడంతో తెలుసుకున్నాడు. ప్రతి రాత్రి రాజు రవి తెలియకుండా కొంత ధాన్యం అతని గదిలో ఉంచుతూ ఉండేవాడు. ఆ నిజం తెలుసుకున్న రవి కన్నీరు పెట్టుకున్నాడు. తన అన్న ప్రేమను గుర్తించి వెంటనే రాజు వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. అన్నయ్యా, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నన్ను ఎప్పుడూ తిట్టలేదు, కాని నీ ప్రేమతో నన్ను గెలిచావు అన్నాడు రవి. అప్పటి నుంచి ఇద్దరూ మరింత ప్రేమతో, ఐక్యంగా జీవించడం ప్రారంభించారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన చిన్న విభేదాలు ప్రేమ ముందు చిన్నవని తెలుసుకుని, కష్టసమయంలో కుటుంబమే అసలైన బలం అని గుర్తించారు. మోరల్: ప్రేమ, ఐక్యత కుటుంబ బంధాలను మరింత బలంగా చేస్తాయి.